జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కే అన్నామలై అంటే కుప్పుస్వామి అన్నామలై అన్నమాట. ఈయనను తమిళ సింగం అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నామలై గారు తమిళనాడులోని కరూర్ జిల్లా చిన్నదారాపురంలో జన్మించారన్నమాట. కోయంబత్తూరులోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందినారు. ఆ తర్వాత లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారన్నమాట. ఐఐఎంలో ఎంబీఏ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇది చెప్పాలంటే ఐఐటి కన్నా కష్టమైనటువంటి కోర్స్ అన్నమాట. ఇక తరువాత అన్నామలై గారు సివిల్స్ పరీక్షలు రాసి ఐపీఎస్కు సెలెక్ట్ అయినారు. అన్నామలై గారు 2011 బ్యాచ్కు చెందినటువంటి కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అనమాట. మొదట కర్ణాటకలోని ఉడిపి, తర్వాత వచ్చేసి చిక్కమగళూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెంగళూరు సౌత్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు అయితే నిర్వహించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందడం వల్ల ఆయన్ని కర్ణాటక ప్రజలందరూ కూడా సింగం అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు అయితే కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి కొన్ని గొడవలు ఉన్నాయి. మామూలుగా అయితే వీళ్ళంటే వాళ్ళంటే వీళ్ళకు పెద్దగా పడదు. ఏది కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు. కానీ ఈయన తమిళ వ్యక్తి అయినప్పటికీ ఈయనను ఎంతగానో ఆదరించినారు, అభిమానించినారు, ప్రేమించినారు. అర్థమవుతుందా? పోలీస్ వ్యవస్థలో ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో 2019లో ఐపీఎస్ పదవికి మన అన్నామలై గారు రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారన్నమాట. పార్టీలో చేరిన ఏడాది కాలంలోనే జూలై 2021లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైనారు. 37 ఏళ్ల వయసులోనే ఈ పదవిని చేపట్టి తమిళనాడు బీజేపీ చరిత్రలో అతి చిన్న వయసులోనే అధ్యక్షుడయ్యే రికార్డు సృష్టించినారన్నమాట. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ఎన్మన్ ఎన్ మక్కల్ అంటే నా మట్టి నా ప్రజలు అనేటటువంటి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి విశేష గుర్తింపునైతే పొందినారు. మీరు కూడా చూసే ఉంటారు. మన తెలుగు వాళ్ళంతా కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళు పెద్ద ఎత్తున అన్నామలై గారికి సపోర్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అయితే మనోళ్ళు దుమ్ము రేపినారు. అట్లుంటుంది మనోళ్ళతోని. ఈ పాదయాత్ర పొడవున ఆయన జనంతో కలిసిపోయినారు. ముఖ్యంగా యువతతోనూ ఆడవాళ్లతోనూ నేరుగా మాట్లాడుతా వాళ్ళ కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 2023 నాటికి ఈ యాత్రలో భాగంగా విల్లుపురం వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పాల్గొన్నారు. ఈ ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా అధికార డిఎంకే ప్రభుత్వానికి అన్నామలై గారు చుక్కలు చూపించారు. తన ప్రసంగాలు, తన మేధస్సు, అలాగే పారదర్శకతతో తమిళనాడు యువతలో భారీ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నారు. సబ్జెక్ట్ పరంగా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నాకు తెలిసి తమిళనాడు రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా నాకు తెలిసి ఈయనకున్నంత సబ్జెక్ట్ అయితే ఉండదు. ఇదైతే నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఒకంత వాస్తవం కూడా. అర్థమైందా? అదే విషయం అయితే అన్నామలై గారు తమిళనాడులో సాంప్రదాయ రాజకీయ శైలిని మారుస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడిగా నిలిచినారన్నమాట. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక స్వతంత్ర శక్తిగా ఎదగాలని చెప్పేసి ఆయన బలంగా ఆకాంక్షించినారు. ఈ క్రమంలో అన్నామలై గారు కనీసం విశ్రాంతి కూడా లేకుండా పనిచేస్తా వచ్చినారు. ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం అతి పెద్ద మిస్టేక్ చేసింది. నాకు అప్పుడప్పుడు డౌట్, ఇప్పుడు మోడీ గారికి తెలియదా అంటే ఆయన తెలియని వ్యక్తి కాదు. అమిత్ షా గారి విషయం అంటే ఆయన అంతకంటే మేధావి. వాళ్ళు మామూలు కాదు, చెప్పాలంటే వాళ్ళు కూడా దొరందొరలే. అలాంటిది వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడు అన్నామలై గారి విషయంలో కావచ్చు, తెలంగాణలో బండి సంజయ్ గారి విషయంలో కావచ్చు, ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేశారో నాకైతే అర్థం కావడంలే. తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి అన్నామలై గారిని తప్పించారు. ఎంత మిస్టేక్ యా. అంటే మనకు తెలియని విషయాలు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా తెలుసా అనేది ఏమో తెలియదు. కానీ అన్నా డిఎంకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ అధిష్టానం ఈ పని అయితే చేయాల్సి వచ్చింది. అంటే అప్పట్లో మనం విన్నది ఏంటంటే, ఇప్పుడు అన్నామలై గారు ఉంటే ఈ ఏడీఎంకేకి వచ్చేసి అడ్డం అనమాట, ఇది అన్నా డిఎంకేకి. కాబట్టి ఆయన లేకుండా చేస్తే మేము మీతో పొత్తు కలుపుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక తిరకాసు ఏదో పెట్టారంట. ఖచ్చితంగా ఈ స్టాలిన్ అయితే దింపేయాల్సిందే. కాబట్టి ఏదో ఒక విధంగా ప్రస్తుతానికి మనం మేనేజ్ చేయాలని చెప్పేసి అప్పట్లో అన్నామలై గారిని పక్కన పెట్టారని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. తర్వాత ఆయన వచ్చేసి జాతీయ అధ్యక్షుని చేస్తారంటానన్నారు, లేకపోతే నేషనల్ జనరల్ సెక్రటరీని చేస్తారన్నారు. ఈ విధంగా చాలా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ విషయంలో మనం ఎటువంటి గుడ్ న్యూస్ కూడా మనం వినలా. కానీ ఏం జరుగుతుందో కూడా తెలియలా. ఇప్పుడు అదే విషయం తమిళనాడు రాజకీయాలలో పెను మార్పులకు కారణమైందనమాట. ఇక అప్పటి నుంచి అన్నామలై గారు తన స్పీడ్ను తగ్గించారు.
అంతే కదా. ఇప్పుడు నువ్వు నాకు ఒక బాధ్యతను అప్పగిస్తావు, నేను పని చేస్తాను, నాకు ఏ బాధ్యత లేకుంటా అంటే నేను ఏం చేయాలా, నేను ఏం చేయాలో దాన్ని బట్టి చేసుకుంటా పోతా, అంతేగాని అన్నీ నాయి అని చెప్పేసి దూరరు కదా ముందుగా. ఆ విధంగా అనమాట తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా పనిచేసాగినారనమాట. అంటే ఆయన లిమిట్స్ కొద్దీ ఆయన చేసాగినారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, అన్నామలై గారు ఉన్నప్పుడు తమిళనాడులో పార్టీ ఏ రేంజ్లో ఉన్నిందా? ఎక్కడ పట్టినా కూడా బీజేపీనే. అసలు మాకు వచ్చేసి మా కడప ప్రాంతం వాళ్ళకి వచ్చేసి తమిళనాడు దగ్గర ఏది చెన్నై, ఇదంతా కూడా మేము చాలాసార్లు పోతూ ఉంటాం చెన్నైకి. అట్లా పోయినప్పుడు ఎక్కడే కానీ బీజేపీ జెండా అనేది మాకు కనపడేదే కాదు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా భారతీయ జనతా పార్టీ జెండాలే రెపరెపలాడుతున్నాయటే. ఆ ఘనత ఎవరిదయ్యా అంటే అన్నామలై గారిదే. ఇప్పుడు ఒక ఆయన కొత్తగా ఒక అధ్యక్షుని తీసుకొచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సపపడిపోయింది మ్యాటర్ అంతా కూడా. అట్టుంటుంది. ఎప్పుడైనా కూడా ఒక మాస్ లీడర్ ఉంటే అట్టడుగు నుంచి ఏలే గగనం అంతా ఎత్తుకెదుగుతుంది అనమాట పార్టీ. ఇప్పుడు చూడండి ఒకసారి తెలంగాణలో పరిస్థితి ఎట్టునింది, బండి సంజయ్ గారు రాకముందు పార్టీ ఎట్టునింది, బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత ఎట్టునింది, ఇప్పుడు ఎట్టుండదు, అట్లా ఉంటుంది అనమాట. అయితే తమిళనాడులోని బీజేపీలో ఒక దిక్కుమాలినటువంటి బ్యాచ్ ఉన్నదనమాట. వాళ్ళకు అన్నామలై గారు అంటే పడదు. ఇది ఒక సంత ఉంటుంది పార్టీలో, అది రాష్ట్రంలో కావచ్చు లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు. ఈ దరిద్రం ఒకటి ఉంటుంది. వాళ్ళు కనీసం వాళ్ళ జీవితంలో ఇలా బతుకేందంటే కనీసం 4 తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేయించరు, కనీసం ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి గెలవలేరు. అర్థమవుతుందా? మళ్ళీ వీళ్ళు మళ్ళీ మేము 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాము, 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాము అని చెప్పేసి పార్టీని సంఘాన్ని ఆకిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ముందు తీసి పక్కన దొబ్బితే కానీ పార్టీ బాగుపడుతుంది. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే తమిళనాడులో కావచ్చు. ఏంది దరిద్రం అంతా కూడా? చెప్పా కదా, వీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఎవరైనా కష్టపడి పనిచేసేదానికి ముందుకు వస్తే వాళ్ళకు కూడా కాళ్ళు ఆడపెడతా ఉంటారు. దేంతో కొట్టాలి వీళ్ళను? తక్కువ కాలంలోనే అన్నామలై గారు తిరుగులేని పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడంతో వాళ్ళంతా కూడా దాన్ని జీర్ణం చేసుకోలేకపోయినారు. అంతే కదా. ఇప్పుడు మొత్తం అంతా అవుట్. ముందు అసలు కాదు, నువ్వు 5 ఏళ్ళ నుంచి ఉంటే ఏంది, 50 ఏళ్ళ నుంచి ఉంటే ఏంది, నీ వల్ల కనీసం రూపాయి ప్రయోజనం లేనప్పుడు, నీ వల్ల 4 కార్యకర్తలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వాలా, నీ వల్ల కనీసం ఒక వార్డు కూడా గెలుచుకోలేకపోయినారు, ఒక పంచాయతీ కూడా గెలుచుకోలేకపోయినారు, ఒక ఎంపీటీసీ గెలిచిందిలే, ఒక జడ్పీటీసీ గెలిచిందిలే, మీ బతకలకు ఒక ఎమ్మెల్యేని గెలిపించిందిలే, మీరు ఎన్ని ఏళ్ల నుంచి ఉంటే ఏంది అంటాలే. కాదులే, ఎప్పుడైనా ఏదైనా పార్టీ మీటింగ్లో లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో పెడితే లింగులింగం అని చెప్పి ఒకడు వచ్చాడు ఊపుకుంటా, పొట్టరుద్దుకుంటా. నీ వల్ల ఏం ప్రయోజనము? నువ్వు నిజంగా నాయకుడు అయితే నీతో పాటు 100 మంది రావాలా, కనీసం 10 మంది రావాలా, కనీసం నీ అంతటి నువ్వు లింగులింగం మంది ఊపుకొని చోటు నువ్వు నాయకుడు నువ్వా? కాదులే, నిన్ను చూసి జనం ఎగబడాలా, జనాల కష్టాల్లో పాలు పంచుకోవాలా, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవాలా, వాళ్ళ సమస్యలు తీర్చేటట్టు ఉండాలా. నీ కాడికి ఎవరన్నా పోతే నువ్వు తలకాయ గిరుకుంటా అని చెప్పేసి నువ్వు ఏదో కారణం చెప్పి నువ్వు పక్కకు పోతే నువ్వు నాయకుడు పెట్టవుతారా బఫ్ఫునుగా? సరే, ఇక ఈ గుంపంతా కలిసి అన్నామలైను బీజేపీ నుంచి దూరం చేద్దామని చెప్పేసి శతవిధాల ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఇదే సమయంలో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో పాటు మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తుందన్నమాట. అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా. ఇక ఈ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ తమిళనాడులో 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 27 స్థానాలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థులను మన బీజేపీ అధిష్టానం అయితే ప్రకటించింది. అయితే ఆ లిస్టులో అన్నామలై గారి పేరు లేదు. దీంతో అన్నామలై గారిని బీజేపీ అధిష్టానం దూరం పెట్టిందని, అన్నామలై గారు బీజేపీకు దూరం జరిగారని, త్వరలోనే అన్నామలై గారు పార్టీకి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా గుప్పమన్నాయి. 24 గంటల్లోనే ఈ వార్త దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. దీంతో అన్నామలై గారు ఈరోజు ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక ఈ సందర్భంగా అన్నామలై గారు మాట్లాడుతా, నాకు బీజేపీ అధిష్టానానికి ఎటువంటి సమస్యలు కూడా లేవు, ఎటువంటి విభేదాలు కూడా లేవు. నేను ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ మనిషినే. నాకు బీజేపీ అధిష్టానం ఎంతో గౌరవాన్ని ఇస్తుంది, నాకు అనేక అవకాశాలు ఇస్తుంది కూడా. నన్ను తమలో ఒకరిగా బీజేపీ నాయకత్వం అయితే భావిస్తుంది. అటువంటి అమ్మలాంటి పార్టీని వదిలేసి నేను ఎందుకు పోతాను? కానీ నాకు బీజేపీకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయని, నేను బీజేపీని వదిలి దూరంగా వెళ్తున్నానని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అందుకే నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినాను. నేను భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళను, నేను ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతాను. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 27 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 27 స్థానాల బీజేపీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ అధిష్టానం నన్ను కూడా పోటీ చేయమని కోరింది, కానీ కొన్ని కారణాల మూలంగా నేను పోటీ చేయను అని చెప్పిన. అంతే తప్ప నన్ను బీజేపీ అధిష్టానం ఏం మర్చిపోవాలా.
నేను కాదని చెప్పిన తర్వాతనే బీజేపీ అధిష్టానం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇది ఎన్నికల ప్రచార సమయం. ఇక నేను బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి 27 మంది అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటా. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున అన్ని బీజేపీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తా. బీజేపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా నేను ఈ పని చేస్తాను. రేపటి నుంచే నా కార్యాచరణ ప్రారంభమవుతుంది. జై భారత్ జై బీజేపీ అంటూ అన్నామలై గారు మీడియా సమావేశంలో ప్రకటించారన్నమాట. దీంతో దేశంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులందరిలో కూడా ఉత్సాహం అయితే నెలకొనింది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులకు చెప్పాలంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్టయిందన్నమాట. అదే విషయం అయితే మిత్రులారా, అన్నామలై గారి విషయంలో నేను ఒకటే కోరుకునేది, ఇప్పుడు ముందు జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారు అన్నారు, సరే కుదరలా, మంచిది, సంతోషం. బీజేపీ అధిష్టానం ఏంటంటే ఒక మంచి నిర్ణయమే తీసుకుంటుంది అనుకుంటున్నా. తర్వాత వచ్చేసి ఏదేదో కొన్ని రూమర్స్ వచ్చాయి, ఇప్పటికైతే ఏది జరగల. కానీ ఆయన అత్యంత సమర్థుడు కాబట్టి ఒక సమర్థుడికి సరైన బాధ్యత అప్పగిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తారు, అంతేనా కాదా? కాబట్టి ఆయనకు త్వరలోనే ఒక మంచి బాధ్యతను అప్పగించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. మిత్రులారా, చూశారు కదా తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై గారి వ్యూహం ఎటువైపు వెళ్తుందో. మరి ఈ మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులతోనూ, మీరున్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ, ఫేస్బుక్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.